హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ ఛానల్. మరి మన ఛానల్లోకి ముందు ఆ, మరి మన ఛానల్ని లైక్ చేయండి. ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంకా వర్షాలు పడతలేవు అంటే ప్రతి ఒక్క వ్యవసాయదారుడు, ప్రతి ఒళ్ళు ఆకాశం వైపు చూస్తున్నారు. ఎందుకంటే మనం ప్రకృతిని కాపాడుకున్నాలి కాబట్టి, ప్రకృతి చెట్లు నరకపోతే ప్రకృతి బాగుంటేనే మనకు వర్షాలు పడతాయి. పొల్యూషన్ బాగా అవుతుంది కాబట్టి మనం పొల్యూషన్ కంట్రోల్లో పెట్టుకోవాలా. ప్రకృతిని కూడా, చెట్లను కూడా నరకకూడదు. వాటిని నరకడం ద్వారా మనకు వర్షాలు కూడా పడాయి కాబట్టి మీరు కూడా, నేను కూడా, ప్రతి ఒక్కరు కూడా, అందరు కూడా బాధ్యత వహించాలని కోరుచున్నాను. ఎందుకంటే వర్షాలు పడాలంటే ప్రకృతి మనకు ఇంపార్టెంట్ కాబట్టి, భూమి మొత్తం మండిపోతున్నది కాబట్టి జాగ్రత్త వహించాలా. రాబోయే రోజుల్లో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. మనం చూడము, అది ఎవరికి తెలియదు, అది దేవుడికే తెలుసు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనము నీళ్లకు ప్రాబ్లం అవుతుందనేసి మనం బాధపడుతున్నాం కాబట్టి ఆ బాధ ఎందుకు రావడం, ప్రతి ఒక్క బోర్ బావి దగ్గర ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకున్నట్లయితే వేస్ట్ వాటర్ వెళ్ళే వాటర్ని ఇంకుడు గుంతలోకి వేస్తే అది బోర్ల నుండి భూగర్భ జలాలు పెంచే అవకాశం ఉంటాయి కాబట్టి మనకు ఎటువంటి ప్రమాదము ఉండదు. ఎప్పుడు కూడా నీళ్ళు ఉంటాయి కాబట్టి మనం నీళ్ళని పైకి తీస్తున్నామే తప్ప భూగర్భంలోకి నీళ్ళని పంపిస్తలేం కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించి ప్రతి ఒక్క బోర్ బావి దగ్గర ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని కోరుచున్నాను. పొలానికి అలవాటు పడుతున్నారు అందరూ. పొలానికి అలవాటు పడకుండా తగిన సమయానికి ఆరుతడి పంట వేసుకున్నట్లయితే బాగుంటుంది. తక్కువ నీళ్ళు అవసరంగా, ఎక్కువ ఖర్చు ఉండదు కాబట్టి మనకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. డబ్బు కూడా ఎక్కువనే వస్తాయి కాబట్టి ఆరుతడి పంటలపైకి మొగ్గు చూపండి. వరి వేయాలా, వరి వేస్తే పక్కడు కొడతాడు, ఎదురుడు తిడతాడు, వేరేడుది కొడతాడు అనే ఆలోచన కాకుండా ఆరుతడి పంటలు వేస్తూ మార్పు చెందితే మార్పిడి చేస్తే మన భూమి కూడా ఆరోగ్యంగా ఉంటుంది, తాకతుగా ఉంటుంది కూడా అని అంటున్నాను. అందరూ వ్యవసాయదారులు కానీ, చదువుకున్న వ్యక్తులు మన ఇంట్లో ఉన్న పేరెంట్స్కు వాళ్ళకు కూడా మంచి మెసేజ్లు ఇవ్వాలా. భూమికి ఎలాంటి పంటలు వేస్తే బాగుంటుంది అనేసి ఆలోచింపజేయాలి వాళ్ళకు. మనం కూడా వాళ్ళకు ప్రోత్సహించి పని చేసి చూపిస్తే వాళ్ళకు కూడా ఆలోచన వచ్చి వాళ్ళు ఇతరులకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా మంచిగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని కోరుచున్నాను. ఇంకుడు గుంతలు అంటే బోర్ బావి దగ్గర కొంచెం రౌండ్ దవ్విపించి ఉసిక, కాంక్రీటు రింగులు వేసుకొని మన క్యాసింగ్కు డ్రిల్ వేసుకొని జాలి చుట్టేసి ఇసుక, కాంక్రీటు ఫిల్ చేసి వేసినట్లయితే వచ్చిన వాటర్ దానికే మళ్ళించినట్లయితే మన గ్రౌండ్ వాటర్, కాలైన వాటర్ ఫిల్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్క బోర్లు మంచిగా నీళ్ళు వస్తాయి కాబట్టి మీరు మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని నేను భావిస్తున్నాను. సెలవు. నమస్తే.